దేవుని స్తోత్రం ప్రియులారా. చేరవచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో శుభవందనాలు తెలియపరుస్తున్నాను. చూడు 8 దినాల పరిచయ కొరకై మన ఎప్పుడు నుండి మన మధ్యకు పంపుబడి వచ్చినటువంటి సహోదరుడు మహిమదాస్ చదువు. మహిమదాస్ గారు అంటే నేను మన దగ్గర చేసిపోయినానని చెప్తారు కదా, ఆ మహిమదాస్ గారు ఏమో అనుకున్నా. అన్నవాడిని అడిగితే అన్నాడు, ఆ మహిమదాస్ గారు మహిమలో పిలువబడ్డాడు, మహిమలో పిలువబడ్డాడు. సమస్తుడైన మహిమదాస్ ఆయన చెప్పారు. దేవుని స్తోత్రం. దేవుడి కొడుకు చేత 2 దినాల పరిచయ కొరకై మన మధ్య నడిపించబడి వచ్చినటువంటి ఆశలు మరి మన మధ్య బలంగా దేవుడు వాడుకున్నట్లు ప్రార్థన చేయండి. మన మధ్య పరిచయం చేస్తారు. అందరికీ వందనములు. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే, మరియు ధవళమైన మహాసింహాసనము. కాబట్టి ఇది ప్రభు యొక్క తీర్పుకి ప్రభువారు ఒక దినమున మధ్యాకాశానికి ఆసీనుడైనప్పుడు ఆ యొక్క తీర్పు సింహాసనం మీద ప్రభు ఉన్నప్పుడు జరగబోతున్న తీర్పు గురించి ఈ విషయాలు రాయబడుతూ వచ్చింది. అయితే దీని గురించి మనం ఇప్పుడు చూడం. కానీ సింహాసనము, ఏ సింహాసనం ఉంది ఇక్కడ? ధవళమైన సింహాసనం. దీనికంటే ఇంకొకటి కూడా ఉంది. అది ఎటువంటి సింహాసనం అంటే, రండి, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. క్షమించండి అక్క. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూడా కూర్చొనబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే, ప్రభు యొక్క సింహాసనమును గురించి చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. అయితే ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క సింహాసనం ఎలాంటిది? మహిమ కలిగిన సింహాసనం. స్వతంత్రింప చేయుటకును మహిమ కలిగినటువంటి సింహాసనం ఏం చేస్తున్నాడు ప్రభు అంటే అర్థం ఏంటి? స్వతంత్రింప చేయటం అంటే తెలుసా? స్వతంత్రించుకోవటం అంటే అర్థం ఏంటి? స్వాధీనపరచుకోవటం, లేదా మంది తీసుకోవటం, మన సొంతంగా చేసుకోవటం. ప్రభు మనకిస్తున్నాడు. మహిమ గల సింహాసనమును
స్వతంత్రింపజేయుటకును వారిని. కాబట్టి ప్రభువారు ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యము మహిమగల సింహాసనము స్వతంత్రించుకునేటట్టు ప్రభు చేస్తున్నాడు. దీని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఒక మాట మాట్లాడుతూ వచ్చాడు. ప్రకటన గ్రంథము ఒక మాట చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చునున్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. కాబట్టి ఆయన కూర్చోబెడుతున్నాడు. ఏ సింహాసనం మీద? ఆయన సింహాసనం మీద. ఏ సింహాసనం మీద? ఆయన సింహాసనం. ఆయన సింహాసనం ఎలా ఉంది? 2వ అధ్యాయం 8వ వచనం మొదటి సమయంలో గ్రంథంలో చూసినట్టయితే మహిమ కలిగినదిగా ఉంది. అర్థమవుతుందండి? ప్రభు కూర్చున్న సింహాసనాలు 2 కోణాల్లో ఉన్నాయి. 2 కోణాలే మనం చూస్తాం. ఒకటి ప్రభు మనకిచ్చే సింహాసనం, 2 అదే సింహాసనం మీద ఉండి ప్రభు తీర్పు తీర్చేది. 2 కోణాలు మనం ధ్యానిద్దాం. కాబట్టి 2 వర్తమానం 2 మెసేజ్ కాబట్టి 2. కాబట్టి ఒక మాట ఏంటంటే, మనకి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, జయించిన వాడికి కానీ నాతో పాటు విజయవంతమైన జీవితం కలిగిన క్రైస్తవుడికి ఏమంటాడు? తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చున్న ప్రకారం జయించువాడిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చోండబెట్టేది. ప్రభు కూర్చోబెడుతున్నాడు. ఎవరిని? సింహాసనం మీద. ఎటువంటిది అది? మహిమ కలిగినటువంటి సింహాసనం మీద మనల్ని కూర్చోబెడుతున్నాడు ప్రభు. అసలు ఆ మహిమ గల సింహాసనం మీద ఎవరు కూర్చుంటున్నారు అని అంటే 7 విషయాలు చెప్పవచ్చు. 7 విషయాలు అంటే గంటల తరబడి చెప్పను, త్వరగా ధ్యానించుకుందాం. మహిమ కలిగిన సింహాసనం మీద జయించే వారికి ప్రభు ఇస్తున్నటువంటి మహిమ గల సింహాసనం. ఆ సింహాసనం మీద మనం కూర్చుంటున్నామంటే ఏ స్థితి నుండి ఆ సింహాసనం మీద కూర్చుంటున్నాం అన్నది అవసరం. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. బాబు కొద్ది సౌండ్ తగ్గిస్తావా? ఎందుకంటే నా సౌండ్ ఎక్కువైంది. కొద్దిగా లైట్గా ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మీ పరిశుద్ధమైన పాదముల దగ్గరికి వస్తున్నాను తండ్రి. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో మీరు ఏర్పరచుకున్న మీ ప్రణాళికై వందనాలు దేవా. మేమే పాటివారం ప్రభా, ఎన్నిక లేని వారిమి, దౌర్భాగ్యులమి, దుష్టులని ప్రభా, హానికరులమి, హింసకులను అయినప్పటికీ ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకుని మీ శిలువ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని తీసుకొచ్చి ప్రభా, కలువర్షిలో శత్రుపైన విజయాన్ని పొందిన రక్తాన్ని మా పైన ప్రోక్షిస్తూ ప్రభా, మీ రక్త ప్రోక్షణ కింద నన్ను మమ్మల్ని తీసుకొచ్చిన మీ ప్రేమ అంతటిని బట్టి మీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నా తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన తండ్రి, ఆకాశం మహాకాశం పట్టజాలను గొప్ప దేవ, అనంత కరుణామయుడిగా కోటాను కోట్ల మంది నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రేయంబాగులు ప్రజల ద్వారా ఆరాధించబడుతున్న దేవుడు అందుకే స్తుతిస్తున్నాం. నా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నరసాపూర్ నుండి ప్రభా మరి ఈ ప్రాంతానికి దేవరకొండ బెరాకా మందిరానికి నడిపించారు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి ఈ ఆరాధనలో దేవ ఆరాధించడం కొరకే కావాల్సిన వర్తమానంలో మీ నడిపింపు దయచేయండి. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని అని ఒప్పుకుంటున్నా ప్రభా. ఏడ కూర్చున్న నీ ప్రజలకు వాక్యం అందిస్తానికి అర్హత లేని వాడిని అని ఒప్పుకుంటున్నా, బలహీనుడిని అని ఒప్పుకుంటున్నా ప్రభా. వారికంటే నేను జ్ఞానుని కాని అని ఒప్పుకుంటున్నా, జ్ఞానం లేని వాడిని అని ఒప్పుకుంటున్నా ప్రభా. వాక్యం ధ్యానించడానికి నా మానవుని జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నా, ఎందుకు పనికిరాదని ఒప్పుకుంటున్నా ప్రభా. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున పరలోకపు జ్ఞానం నువ్వు అనుగ్రహించండి. నీ ప్రజలకి మాకు అవసరమైన మాటల పరలోకం నువ్వు అనుగ్రహించండి. దాని కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పట్టజలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్తుని బట్టి నీ నామాన్ని మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతను జ్ఞాపకం చేసుకున్నామని పైన ఉన్న అభిషక్తుడు కింద ఉన్న అభిషక్తుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కృపలో పైన ఉన్న అభిషేకాన్ని కింద ఉన్న అభిషక్తుని మీద అభిషేకించమని ప్రార్థిస్తూ మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి
ఆకాశం వైపు బడదలను విస్తారం నీ పరిశుద్ధాత్మర పైనుంచి మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ, దేవా నాకు మాకు కావాల్సిన వాక్యాన్ని మీరు అనుగ్రహించండి. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడు అయిన తండ్రి, నీ దగ్గరకు మమ్మల్ని పిలుచుకుని నీతో పాటు కూర్చుండే ధన్యతను మీ కుమారుడు ద్వారా మాకు అనుగ్రహిస్తున్నారు. ఆ ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతించాలి. వాడు ఏ స్థితిలో ఉన్న మమ్మల్ని ఆ సింహాసనం దగ్గర తీసుకెళ్తున్నారో వాటిని మేము ధ్యానించుకోబోతున్న సాయం చేయండి. శరీరం బలహీనమై ఉంది, బలహీనమైన ఈ శరీరం మీరే బలపరిచి, మీ పునరుద్ధారణ శక్తి ద్వారా బలపరిచి, నీకు మహింకరంగాను శత్రు సిగ్గుకరంగా మీ నామ ఘనత కొరకై వాడుకోనమని ప్రాణాత్మ దేహములు మీకు సమర్పించుకుంటూ మీ నడిపింపును కోరుకుంటూ, దేవా వచ్చిన ప్రజలందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారి తరబడి తీసుకురండి, మధ్య మార్గం ఉండవని సకాలం నడిపించండి. ఎవరికెట్టి అపాయాలు కీళ్ళు ప్రమాదాలు జరగకుండా సహాయం చేయమని మీకు అప్పచెబుతూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమిటి అని అంటే, సింహాసనము. ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించబడే సింహాసనం ఎలాంటిదంటే మహిమ గలది. మహిమ కలిగినటువంటి సింహాసనం మీద ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని కూర్చోబెడుతున్నాడు. ఒకానొకప్పుడు ఇప్పుడు మనందరినీ చెడగొట్టిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? వాడు కావాలని కోరుకుంటుంది ఇదే. ఏం కావాలా? ప్రభుతో పాటు ఉండాలి, ప్రభు సింహాసనం కావాలి, ప్రభు కంటే గొప్పవాడుగా ఉండాలనుకుంటున్నాడు. కిందకు త్రోయబడిన సాతాను మనందరినీ పాడు చేస్తుంటే, సాతాను తలను చితకుదొక్కి సాతాను కావాలనుకున్నటువంటి అటు సింహాసనం కానీ, ఆ ధన్యతను కానీ, ఆ ఘనతని దాని నుండి తొలగించేసి మానవులమైన మనకు ఆ ధన్యత అనుగ్రహిస్తున్నాడు. మనం అడగట్లేదు కానీ ఆయనే ఇస్తున్నాడు, ఆయనే ఇచ్చేవాడుగా ఉంటాడు. బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటంటే, తన సింహాసనం మీద ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 21వ వచనంలో, నా సింహాసనం మీద కూర్చోండి అని ఇచ్చేదని అన్నాడు. ఆయన కూర్చోబెట్టే సింహాసనం ఎలాంటిది? మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే మహిమ కలిగినటువంటి సింహాసనం. ఆ మహిమ కలిగినటువంటి సింహాసనం మీద ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎవరిని? మనం ఏ స్థితిలో నుండి ఆ సింహాసనం మీద కూర్చోబోతున్నామంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను చూద్దాం రండి. మొదటి సమయాల గ్రంథము దయచేసి ఫోన్లు అందరూ కూడా సైలెంట్లో పెట్టండి అమ్మా, ఏమనుకోవద్దు, క్షమించండి. ఫోన్లన్నీ కూడా సైలెంట్లో పెట్టండి. మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. ఏ స్థితిలో ఉండవారిని మహిమగల సింహాసనం మీద కూర్చొని పెడుతున్నాడంటే మొదటి మాట మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూడా కూర్చొని మహిమగల సింహాసనమును స్వతంత్రించుకొనుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్పం మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, భూమి యొక్క స్తంభంలోను యెహోవా వశము. కాబట్టి లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి ఇక్కడ చూసిన మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మాట, మొట్టమొదటిగా ఆయన మహిమగల సింహాసనం మీద ప్రభు మనం కూర్చోబెడుతున్నాడు. మనం ఎలాంటి వారిని, ఏ స్థితిలో నుండి అక్కడికి వెళ్తున్నామంటే మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది, మంటిలో నుండి ఎత్తబడిన వారం. ఎక్కడి నుండి? మంటిలో నుండి. మంటి ఎలాంటిది? మట్టిని చూస్తే చూడండి, ఎవరైనా ఇప్పుడు మందిరంలోకి కాళ్ళు కడుక్కోకుండా బురదతో వర్షం వచ్చిందనుకోండి, కాళ్ళకు బురద అయింది. అదే బురద కాళ్ళకుంటూ మందిరంలోకి వచ్చేస్తే మనం ఏమంటాం? నీకు కళ్ళు కనపడతలేదా? ఫస్ట్ కాళ్ళు కడుక్కు రావాలని తెలియదా నీకు అని మనం అంటాం. ఎందుకు? బురద అన్నది లోపలికి రాకుండా బయటే ఆపేస్తాం. దాన్ని క్లీన్ చేసుకునే లోపలికి వస్తాం. మానవుడి జీవితం ఎలాంటిదంటే బురద లాంటిది, మట్టి లాంటిది. మనం ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయంలో చూసినట్లయితే మానవుడిని మట్టి నుండి తీసేయడం రాయబడుతూ వచ్చింది. మట్టి నుండి తీసి తన స్వరూపమున, తన పోలికలో, తన రూపము చొప్పున సృష్టించుకుని ఏం చేశాడు? ఆ యొక్క మట్టి నుండి తీయబడినటువంటి దేహముగా అమర్చి దాంట్లో జీవాయువతగా నరుడు జీవాత్మైన బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఏ స్థితి నుండి తీయబడ్డావు? ఏ స్థితి నుండి? ఎక్కడి నుంచి తీయబడుతూ వచ్చావు? మట్టి నుండి. మట్టి ఎలాంటిది అంటే దేవుని సన్నిధిలోకి రావడానికి అర్హత పొందింది కాదు. అది మట్టి ఎలాంటిది? దేవుని సన్నిధిలోకి రావడానికి అర్హత పొందింది కాదు, దేవుని సన్నిధికి వెలుపడి ఉండాల్సిందే. మన ఇంట్లోకే రావడానికి మనం ఇష్టపడినప్పుడు, మన ఇంట్లోకి రావడానికే మట్టిని మనం లోనకి రానినప్పుడు, మరి మన ఇంట్లోకి రానినప్పుడు దేవుని రాజ్యంలోకి ఎలా వచ్చింది?
అర్థమవుతుందండి? దేవుని రాజ్యంలోకి ఎలా వచ్చింది? కాబట్టి మానవుడు ఏ స్థితిలో నుండి వచ్చాడంటే, ఏ స్థితి నుండి ఎటువంటి పొజిషన్ నుండి సింహాసనం మీదకి వెళ్తున్నాడంటే మట్టి నుండి తీయబడిన వాడు. ఒక రకంగా చెప్పాలంటే మానవుని యొక్క జీవితాన్ని చూస్తే అసలు లోపలికి ప్రవేశించడానికి కూడా అర్హత లేనటువంటి వాడు. కనీసం మన బైక్ ఏదైనా బురద అయితేనే బయట కడుక్కుంటాం, కడుక్కోమా? కారుకు బురదైనా బయట కడుక్కుంటాం. ఎందుకంటే అది దాని నుండి మట్టి అయింది కాబట్టి దాన్ని లోపలికి రానిం మనం. మానవుని జీవితం ఎలాంటిదంటే, మానవుని జీవితం మంటితో తీయబడింది. ఈ మంటితో తీయబడిన మానవుడు ఎలాంటి వాడంటే, వాస్తవాన్ని చూస్తే దేవుని సన్నిధిలో ప్రవేశిస్తానికి అర్హత లేనివాడు. పాత నిబంధన కాలం చూస్తే పాళెం వెలుపుటుండవారం మనం, పాళెం వెలుపుటుండవారం. ఇంకా చూసినట్లయితే కుష్ఠరోగులు ఉంటారు 10 మంది. ఎక్కడ ఉంటున్నారు? పాళెం వెలుపుట, ఊరు బయట. ఎందుకుంటూ వస్తున్నారు? లోపల రావడానికి అర్హత లేని వారు. బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, బైబిల్ చెప్పే మొదటి మాట ఏంటంటే, మనం ఎలాంటి వారం అంటే మట్టి నుండి తీయబడిన వారం, దేవుని సన్నిధిలోకి రావడానికి అర్హత లేనటువంటి వారం, దేవుని మందిలో కూర్చోవడానికి యోగ్యత లేని వారం, దేవుని మందిలో కూర్చుని అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి కానీ, ఆరాధించడానికి కానీ, స్తుతించడానికి కానీ యోగ్యత లేనటువంటి వారం. అసలు మనకు దేవుని మందిరంలోకి రావడానికే అర్హత లేదు. ఏం లేదు? అర్హత లేదు. మన స్థితిగతులు చూస్తే బయట ఉండాల్సిన వారమే, మన స్థితిగతులు చూస్తే వెలుపట ఉండాల్సిన వారమే, మన స్థితిగతులు చూస్తే అసలు దేవుని యొక్క మందిరం గడప తొక్కడానికి కూడా యోగ్యులం కాము మనం. అయినప్పటికీ ప్రేమ కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినట్లు మనల్ని ప్రేమించి మన కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి దిగివచ్చి, నరవతారికి ఈ లోకానికి దిగివచ్చి మన కొరకు అవమానాలు, నిందలు, శ్రమలన్నిటిని భరించి మన కొరకే నిందలు భరించి, మన కొరకే అన్నిటిని సహించి, అనేకులు గుద్దినప్పుడు కూడా బాధలు ఓర్చుకుని చివరికి మన కొరకే కలువరి శిలువకి ఎక్కాడంటే బురద లాంటి మన జీవితం మార్చడానికి. ఎందుకు ఆయన సిలువెక్కాడు? బురద లాంటి మన జీవితం మార్చడానికి, దేవుని సన్నిధికి వెళ్ళిపోకుండా మనల్ని దేవునిలోకి తీసుకురావడానికి, పాళెములకు వెళ్ళిపోకుండా మనల్ని పాళెము లోపల తీసుకురావడానికి, దేవుని సన్నిధికి వెళ్ళిపోకుండా మనల్ని దేవుని సన్నిధిలో తీసుకురావడానికి, నరవతారికి లోకానికి వచ్చి మన వలె శోధించబడి మానవతరికి లోకానికి వచ్చి పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండి ఈ లోకాన్ని నుండి పాపాన్నంతటిని జయించి మన కొరకై సిలువనెక్కి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆ పాళెం వెళ్ళిపోకుండా మనల్ని లోపల తీసుకొస్తున్నాడు. బురద వంటి మనం, బయట నుండే బయటే ఉండాల్సిన మనం, బయట నుండి బయట వెళ్ళిపోవాల్సిన మనం ఈరోజు దేవుని మందిరం దగ్గరకు వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవుని ప్రసన్నత, దేవుని మహిమ నిలిచే స్థలంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఎక్కడి నుంచి వచ్చింది ధన్యత? ప్రభువారు ఇచ్చిందే. ఎవరిచ్చారు? ప్రభువారే. ఎవరిచ్చారు? ప్రభువారే. ప్రభువారి ద్వారా వచ్చింది ఇది. యేసు ప్రభువారి శిలువ కార్యం ద్వారా, ఆయన మన కొరకు చేసిన త్యాగం ద్వారా పాళెం వెలుపటుండ మనల్ని తన మహిమ గల సింహాసనం మీద కూర్చోబెట్టడానికి కలువరి శిలువలో మన కొరకే ప్రాణం పెట్టాడంటే, ఆహా దేవుని కుమారుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు, మన కొరకు ఎన్ని కార్యాలు చేస్తూ వచ్చాడు. కానీ మొట్టమొదటిగా ఆయన ఎలాంటి వాడు? మహిమ కలిగిన ప్రభు. ఆయన తన మహిమ గల సింహాసనం మీద మనం కూర్చోబెడుతున్నాడు. ఎవరిని? ఏ స్థితిలో ఉండేవాడిని మహిమ గల సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు తెలుసా? దేవుని సన్నిధికి వెలుపటే లోపల రావడానికి కూడా అర్హత లేని వాడిని, బయటే ఉండాల్సిన వాడిని, లోపలికి అడుగు పెడతాను కూడా యోగ్యత లేని వాడిని ప్రభు వచ్చి ఆ కుష్ఠరోగులు ఊరు బయట ఉండేవారిని ఎలాగైతే ప్రేమతో కౌగిలించుకున్నాడో, ఎలాగైతే దగ్గరకు తీసుకుని తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, స్నేహితుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లి ప్రేమ, కుటుంబం, రక్త సంబంధికుల యొక్క ప్రేమ అంతటా కూడా ఆయన 10 మంది మీద కనపరిచి వారిని స్వస్థపరుస్తూ వచ్చాడు, లోపల పంపించాడు ఊరిలోకి. మనం కూడా అటువంటి స్థితిలో ఉండేవారమే. వెలుపటుండ మనల్ని లోపలికి రావటానికి కూడా అర్హత లేని మట్టి వంటి వారు మనల్ని. మట్టిని చూస్తే అందరూ ఏమనుకుంటారు? పోన్లే మట్టి బంగారం తీసుకురా లోపల రా అంటారా? కడుకో ముందర కడుక్కుంటారు. చేదరించుకుంటారు అందరూ. అసహించుకునే మట్టి, అందరూ వద్దనుకునే మట్టి, బయట కాళ్ళు కడుక్కునేటువంటి మట్టి. అటువంటి మట్టిని ప్రభు శుద్ధి చేసి బంగారం వలె చేసి దేవుని సన్నిధిలోకి నడిపించాడంటే ప్రభువు ఎంత గొప్పవాడు! నడిపించడమే కాదు, మహిమ గల శరీరం మీద కూర్చొని పెడుతున్నాడంటే దేవుని కుమారుడు, దేవుడు ఎంత గొప్పవాడు. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే, మొదటిగా తన మహిమ గల సింహాసనం మీద మనం కూర్చొని పెడుతున్నాడు. ఎటువంటి వారిని అంటే మట్టి వంటి వారిని, అందరూ వద్దనుకునే, అసహించుకునే మట్టి వంటి వాడిని ఆయన సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఇది మొదటి మాట. రెండవదిగా చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం.
చాలా అక్క ఏమని రాయబడుతూ వచ్చింది? లేమి గలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఇక్కడ రెండోదిగా, ఆయన ఎటువంటి మనుషుణ్ణి తన మహిమగల సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడంటే, మొట్టమొదటిగా ఎటువంటి మనుషుణ్ణి? మట్టి వంటి వాడిని. నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతా, నేను చెప్పడం మర్చిపోయా, నాకు మతిమరుపు ఉంది. కాబట్టి నేను మధ్య మధ్యలో అడుగుతూ ఉంటే మీరు చెప్పండి, చెప్పేది కూడా మర్చిపోయా నేను. కాబట్టి ఎంత మతిమరుపు ఉండో గుర్తు తెచ్చుకోండి. కాబట్టి వాక్యం మర్చిపోతారంటే అది మర్చిపోనుగా, అది ఎప్పుడు గుర్తే ఉండేది. కాబట్టి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటే మీరు చెప్పండి. మొట్టమొదటిగా, ఆయన మహిమగల సింహాసనం మీద ఎటువంటి వారిని కూర్చోబెడుతున్నాడు? మంటి నుండి తీయబడిన వాడిని, బయట లోపల కూడా రావడానికి అర్హత లేని వాడిని లోపల తీసుకొచ్చి మహిమగల సింహాసనం మీద కూర్చుండే ధన్యతనిస్తున్నాడు. రెండోదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడి అనమాట, లేమి గలవారిని. ఎవరిని? లేమి గలవారిని. కాబట్టి అంటే అర్థం ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే దావీదు కూడా అంటాడు, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, ఏమంటాడు? యెహోవా నా కాపరి, ఎందుకు ఏం జరగదు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు అంటే కాపుదల ఇచ్చేవాడు. కాబట్టి నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి దావీదు యొక్క చరిత్ర మనం కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో చూస్తే దావీదు ఏ స్థితిలో ఉంటాడో తెలుసా? మరణంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయముకు నేను భయపడను, నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కాబట్టి లేమి కలిగిన స్థితిలో, నిస్సహాయ స్థితిలో అనుకోవచ్చు. ఆ రకంగా చెప్పాలంటే అనేక కోణాలు చెప్పవచ్చు లేమి గురించి. ఒక కోణంలో అర్థం చేసుకుందాం, నిస్సహాయ స్థితి అని అర్థం చేసుకుందాం. నిస్సహాయ స్థితిలో ఉన్న మనుషుణ్ణి, నిస్సహాయ స్థితిలో ఉండి దేవుని కొరకు ఎదురు చూస్తున్న మనుషుణ్ణి, ఇంకా ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్న మనుషుణ్ణి, ఎందుకు పనికిరానటువంటి మనుషుణ్ణి ప్రభు ప్రేమించి ప్రభు దగ్గరకు తీసుకుని ఏం చేస్తున్నాడు? ఆయన మహిమగల సింహాసనం మీద కూర్చొని పెడుతున్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. నిస్సహాయ స్థితిలో ఉండేవాడిని, కష్టాల్లో బాధలు ఉండేవాడిని, మరణ పంచుల్లో ఉన్నవాడిని, దుఃఖంతో ఉన్నవాడిని, మరణపు వేదనతో ఉన్నవాడిని, ఇంకా చెప్పాలంటే బాధల్లో శ్రమల్లో ఉండేవారిని దావీదు అంటాడు, క్షమించండి, కీర్తనల గ్రంథం రాయబడుతూ వచ్చింది, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని అని ఎందుకు అంటున్నాడు? శ్రమల్లో ఉండేవాడని. మరణంధకారపు లోయలని ఎందుకు అంటున్నాడు? మరణంధకారం పరిస్థితిలో ఉన్నాడని. ఏ పరిస్థితి వచ్చినా ఏం చేయలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని తన మరణాన్ని, తన శ్రమల్ని, తన బాధల్ని తప్పించి ఆ మానవుడిని మహిమగల సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. దావీదు యొక్క చరిత్ర ఎక్కడుంది? దావీదు ఎక్కడుంటూ వచ్చాడు? మనం సమూయేలు గ్రంథం చదివితే మనకు అర్థమైంది. ఎక్కడున్నాడు దావీదు? గొర్రెల దొడ్లో ఉన్నాడు. గొర్రెల దొడ్లో ఉన్న దావీదు ఎక్కడికి వచ్చాడు? సింహాసనం మీదకి వచ్చాడు. ఎట్లా వచ్చాడు? ప్రభు నడిపించాడు. ప్రభు నడిపించాడు. ప్రభు గొప్ప కార్యం అది. ప్రభు నడిపింపు అది. ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఒకనొక సమయంలో దావీదు అంటాడు, గొర్రెల వంటి వాడి ప్రభా వీళ్ళని క్షమించు, నేను నా ఇంటి వారిని తప్పు చేశాం, నేను ఏ పాటి వాడిని, గొర్రెల దొడ్లో ఉండవని పిలుచుకున్నావు, నిస్సహాయ స్థితిలో ఉండవాడిని. ఎన్నెన్ని విషయాలు దావీదు దగ్గరకు వచ్చి ఎవరని చెప్పని దావీదు అనే ఎన్ని గొప్ప కార్యాలు. ఏ స్థితిలో నుంచి వచ్చాడు? గొర్రెల దొడ్లో నుండి. ఏ స్థితిలో నుంచి వచ్చాడు? గొర్రెల దొడ్లో నుండి. గొర్రెల దొడ్లో ఉన్న ఆ యొక్క పనివాడు చివరికి సింహాసనం మీదకి వచ్చాడు. ఎలా సాధ్యము? దేవుడే. లేమిక్ అంటే అర్థం చేసుకోండి, చాలా విషయాలు చెప్పవచ్చు దీని గురించి. ఒక కోణం, నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు బహుశా దావీదు. ఒకనొక సందర్భంలో నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కుమారుడు తన వెంటాడుతున్నాడు, మామ వెంటాడుతున్నాడు, ఇంకా తన తోటివారే 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో చూస్తే తన తోటివారు, తనతో ఉండేవారు దావీదుని చంపాలనుకుంటారు, దావీదుని రాళ్ళురివి చంపాలనుకుంటారు. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మానవుడికి దేవుడు ధైర్యాన్ని ఇచ్చి తన మహిమగల సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. ఎంత గొప్పవాడు. ఇంకా చూద్దాం రండి. 3వ మాట చూసినట్లయితే రండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. ఎవరు అంటున్నారు ఆ మాట? హన్న ఏమనంటుంది? అయ్యా నన్ను పనికిమాలిన దానికి ఎంచవద్దు అంటే ఏ స్థితిలో ఉందని అర్థం?
అదే స్థితిలో ఉందని అర్థం. ఏ స్థితిలో ఉంది? అదే స్థితిలో కనపడుతుంది. అక్కడ ఎవరు కనపడుతుంది? ఏలి అనేటువంటి ఒక యాజకుడు కనపడుతుంది. తన స్థితి అట్లా కనపడుతుంది, పనికిమాలిన దానిలాగా. పనికిమాలిన స్థితిలో ఉన్న పనికిమాలిన స్థితిలో ఉన్న తనని దేవుడు జ్ఞాపకం చేసుకుని, దేవుడు కరుణించి, దేవుడు తన పట్ల ఉద్దేశాలు కలిగి ఉండి, పనికిమాలిన స్థితిలో, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న తనని జ్ఞాపకం చేసుకుని దేవుడు తన గర్భాన్ని తెరిచి గొప్ప ప్రవక్తను పెట్టి, ఆ ప్రవక్త ద్వారా దేవుడు మహిమ పొందుతూ వచ్చాడు. చూడండి ఎంత గొప్పవాడు. గర్భఫలం లేకపోతే ఎంతమంది ఎన్ని అవమానాలు ఉంటాయి. అందరి కింద నీచురాలాగా ఉంటుందిగా. మన తల్లి అయిన శారా చూస్తే హాగార్ని ఇచ్చిన తర్వాత హాగార్ ఎలా ఉంది? గర్భం దాల్చిన తర్వాత యజమానురాలు నీచురాలాగా చూస్తుంది. అంటే పనికిమాలిన దానిగా చూస్తుంది. ఏమల్లా పనికిరాదు, ఏం పనికొచ్చేది కాదు, ఏమో అబ్రహాము పనికొచ్చేది కాదు, ఏమో ఎల్కానాకు పనికొచ్చేది కాదు, ఏమతో వ్యర్థము, వీళ్ళు పనికిరాని వాళ్ళు, వీళ్ళు గర్భఫలం లేని వాళ్ళు, వీళ్ళు గొడ్రాళ్ళు, వీళ్ళ పిల్లలు కనలేరు, వీళ్ళు అవమానభరితులు, వీళ్ళ వల్ల పిల్లలు కనరని అవమానకరంగా ఉండటం స్థితిలో ఉండామే. అటువంటి ఆమె మనోదుఖంతో ఉంటే దేవుని సన్నిధికి వస్తే దేవుడు జ్ఞాపకం చేసుకుని, ఎంతమంది ఎన్నో అవమానించినా, ఎంతమంది ఎన్ని నిందలేసినా, ఎంతమంది ఎందుకు బాధ పెట్టినా, నీ గర్భాన్ని నేను తెరుస్తానని ప్రేమ కలిగిన దేవుడు గర్భం తెరిచి గర్భంలో బిడ్డను పెట్టి ఒక మంచి ప్రవక్తగా ఎంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏమైంది? పనికిమాలిన స్థితిలో ఉంది. ఒకప్పుడు తన భర్తకి ఎంతమంది భార్యలు? ఎవరి భర్తకి? ఎల్కానా. అది చెప్పండి. పక్కన వాళ్ళ భర్తలు కనొద్దు కాబట్టి అవి ఉండవు, మనకు సంబంధం లేదు. ఎవరి భర్తకి? ఎల్కానాకి ఎంతమంది? 2 భార్యలు. ఒక ఆమెమో పిల్లలు కానీ ఉండిద్ది, బాగానే ఉంది. ఆమె బాగుంటే ఏమి ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది? హాగారి పిల్లలు కంటుంటే శారా ఎలా ఉంది? చూస్తే నీచురాలా కనపడుతుంది, పనికిమాలిన దానిలా కనపడుతుంది, పనికొచ్చేదానిలా కనపడలా. పిల్లల కంటానికి కూడా పనికిరాని దానిలా కనపడింది. ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నీచమైన స్థితిలో చూస్తారా, ఎన్నిక లేని స్థితిలో చూస్తారని దేవుడు ఏర్పరచుకుని ఆమె గొడ్రాలు నిందలు భరిస్తున్న నీచురాల్లో గుండా ఆమె స్థితిని దేవుడు మార్చి మహిమగల సింహాసనం మీద కూర్చున్నటువంటి ధన్యతలోనికి హన్నాను తీసుకొచ్చాడు దేవుడు. నేటికి మొదటి సమయాల గ్రంథంలో హన్నాతో ఆరంభించబడుతుందంటే మామూలు విషయం కాదు. అది మామూలు విషయం కాదు. ఎందుకు ఆరంభించబడుతుంది? మహిమ కలిగిన స్థితిని దేవుడు హన్నాకి ఇచ్చాడు. ఏ స్థితిలో ఉండ ఆమెకి? ఏ స్థితిలో ఉంది చెప్పండి? ఇక్కడ పొరపాటున ఎవరైనా ఉండారా? హన్నాని ఉండారా? ఉండగానే మిమ్మల్ని గురించి కాదు అక్క, ఏమనుకోకండి. బైబిల్లో ఉండామే. ఎలాంటి స్థితిలో ఉంది? పనికిమాలిన స్థితిలో ఉంది. పనికిమాలిన స్థితిలో ఉండామని అందరూ కాదనుకుంటున్నామని భర్త కూడా ఏదోటి అనుకోవచ్చు. రెండో భార్య అనే మంచిది, ఏమన్నా ఉపయోగం లేదనుకోవచ్చు. అటువంటి స్థితిలో ఉందామే. భర్తకి కొద్ది కష్టంగానే ఉండొచ్చు, తోటికోళ్ళకి కష్టంగానే ఉండొచ్చు, ఇంకా చుట్టుపక్కల ఉండే వారికి అందరికి కష్టంగా ఉండొచ్చు. అందరి దృష్టిలో పనికిమాలిన రాళ్ళలాగా ఉంది, కానీ దేవుని దృష్టిలో ఘనమైన రాళ్ళలాగా ఉంది. అందుకే దేవుడు ఏర్పరచుకున్నాడు, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి సమయానికి తీసుకొచ్చాడు మందిరానికి. మొరపెట్టింది దేవునికి. పనికిమాలిన స్థితిలో ఉండామే మొరపెడితే దేవుడు తన మొరవిని పనికొచ్చే గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నారు అందరూ? ఇప్పుడేమంటారు? నేను అనుకుంటా, నేను మొన్న ఒక ఆలోచన వచ్చింది. సమూయేలు రాందే బలులు అర్పించడానికి లేదు, సమూయేలు వచ్చే బలి అర్పించాలి. ఎవరు రావాలమ్మా? అదిగో మొన్నటిదాకా గొడ్రాలుగా ఉంది, ఆ హన్నా కుమారుడు రావాలి సమూయేలు. ఎక్కడికి వెళ్ళింది ఆ పేరు? ఎక్కడికి వెళ్ళింది? మొన్నటిదాకా ఏమన్నారు? గొడ్రాలు అన్నారు. ఇప్పుడు ఏమన్నారు? మొన్నటిదాకా గొడ్రాలు గుండి ఇప్పుడు పిల్లలను కంది కదా, పిల్లలను కంది కదా సమూయేలుని. ఆ సమూయేలు వచ్చి బలి అర్పించాలంటే తల్లికి ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఒకప్పుడు వీళ్ళే నన్ను గొడ్రాలన్నారు, ఒకప్పుడు వీళ్ళే నన్ను నిందించారు, ఒకప్పుడు వీళ్ళే నన్ను అవమానించారు, ఒకప్పుడు వీళ్ళే నన్ను పనికిమాలిన దానిలాగా చూశారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఆ హన్నా కుమారుడు వచ్చి బలి అర్పించాలి. ఆ స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఆ స్థితిలో బైబిల్లో రాయబడలేదు, కానీ ఏడవగొట్ట జరగకుండా ఉండిద్దా? ఎడగొట్ట జరిగే ఉండొచ్చేమో. ఆ స్థితిలో తీసుకొచ్చండి. ఎలా వచ్చింది? పనికిమాలిన తన స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకుని, అందరూ అవమానిస్తున్నా దేవుడు గుర్తుంచుకుని, దేవుడు తన చిత్త ప్రకారం ఎన్నుకుని ఆమెను తీసుకొచ్చి పనికొచ్చే పాత్రగా వాడుకొని మహిమగల సింహాసనం మీద కూర్చొని ధన్యత ఇస్తూ వచ్చాడు. ఎటువంటి వారికి మహిమగల సింహాసనం మీద కూర్చుంటే ధన్యత ఇస్తున్నాడు? ఎటువంటి వారికి? పనికిమాలిన స్థితిలో ఉండవారిని, జనానికి పనికిరాదనుకున్న వారిని, మనుషులందరికీ పనికిరాదనుకున్న వారిని, ఎందుకు పనికిరాదనుకున్న స్థితిలో ఉండామని మహిమగల సింహాసనం మీద కూర్చోబెట్టాడు.
మనల్ని కూడా ఆడ కూర్చోబెడుతున్నాడు అక్క, మనల్ని కూడా ఆడ కూర్చోబెడుతున్నాడు. లోకంలో దేవునికి పనికి రాకుండా జీవించిన మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని మనుషులందరూ మనల్ని పనికిరానివాడు, పనికిరాంది అన్నప్పటికీ, వీళ్ళ వల్ల ఉపయోగం లేదు అన్నప్పటికీ, మనల్ని అవమానించి నిందించినప్పటికీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని పనికిమాలిన వారమైన మనల్ని దేవుడు ఏర్పరచుకుని తన మహిమగల సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. ఒకసారి ఊహించండి, ఎటువంటి వాడిని కూర్చోబెడుతున్నారు? మొదటగా మట్టి నుండి తీయబడిన, లోపలికి రావడానికి అర్హత లేని వాడిని సింహాసనం ఎక్కిస్తున్నాడు. 2, లేమి గలవారిని, నిస్సహాయ స్థితిలో ఉన్నవాడిని సింహాసనం ఎక్కిస్తున్నాడు. 3, పనికిమాలిన స్థితిలో జనమందరూ పనికిరాదు అనుకున్న వారిని పనికొచ్చే సింహాసనం మీద ఎక్కిస్తున్నాడు. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. ఆ సింహాసనం మీద ఎక్కియటానికే తన కుమారుడిని ఈ లోకానికి పంపాడు. తన కుమారుడు ఈ లోకానికి రావటం ద్వారా ఆ సింహాసనం మీద మనం ఎక్కబడుతున్నాం. ఆ సింహాసనం మీదకి, ఆ మహిమగల సింహాసనం మీదకి, ఆ ఉన్నతమైన సింహాసనం మీదకి వెళ్తున్నామంటే అది యేసు ప్రభు ద్వారానే. ప్రభు రావటం ద్వారా, ప్రభు ఇచ్చిన గొప్ప కార్యం ద్వారా, ప్రభు చేసిన సిలువ కార్యం ద్వారా మనం ఆ యొక్క సింహాసనం మీదకి, మహిమగల సింహాసనం మీదకి ప్రవేశిస్తున్నాం. ఊరకనే కాదు, ప్రభు అనుగ్రహించాడు. ప్రభు కార్యాలవి, ప్రభు అనుమతించిన కార్యాలవి ఊరకనే వచ్చినాయి కావదు. ఈరోజు మనం పెంటకుప్ప మీద, మనం ఈరోజు నిస్సహాయ స్థితిలో ఉండవారిని, దరిద్రులుగా ఉండవారిని, మన జీవితం చూస్తే బాగోని స్థితిలో ఉండవారిని మహిమగల సింహాసనం మీద ఎలా ఎక్కుతున్నాము? ప్రభు ద్వారా, ఆయన సిలువ కార్యం ద్వారా, ఆయన మనకి మా భూమి ఆకాశములకు మధ్యలో మన కొరకై సిలువలో వేలాడవేయబడటం ద్వారా, తన రక్తం చిందించడం ద్వారా, తన దేహం దున్నబట్టడం ద్వారా, నాగలసాల వల్ల తన దేహం దున్నబడిన దేహంలో నుండి వచ్చిన రక్తపు మడుగుల ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పనికిమాలిన వారిని మనల్ని పనికొచ్చే పాత్రలుగా చేస్తున్నాడు. ఆ సిలువ ద్వారా పనికొచ్చే పాత్రలుగా చేస్తూ వచ్చాడు. ఊరకనే మనం పనికొచ్చే పాత్రలు కావాలా? సిలువ త్యాగం ఉంది దాని వెనకాల సిలువ త్యాగం ఉంది, సిలువ కష్టం ఉంది, సిలువ ప్రయాసం ఉంది, సిలువతో కూడిన అవమానాలు ఉన్నాయి, నిందలుండి, అన్నిటితో కూడినదే సిలువ. ఆ సిలువ ద్వారా పనికిమాలిన వారైన మనల్ని పనికొచ్చే పాత్రలుగా మహిమగల సింహాసనం మీద కూర్చోబెడుతూ వచ్చాడు. నిజంగా ప్రభు ఎంత గొప్పవాడు. మన కొరకు తన కుమారుని పంపి మహిమగల సింహాసనం మీదకి మనం తీసుకెళ్తున్నాడంటే ప్రభు ఎంత గొప్పవాడు. మనం గొప్పవాడం, ప్రభు గొప్పవాడా? చెప్పండి. మనం గొప్పవాడమో తోటి విశ్వాసులు గొప్పవాళ్ళా? ఇది చెప్పడం. మరి మీరేమై ఉండారు తోటి విశ్వాసులు గొప్పవాళ్ళు అయితే? అంటే ఒకరినొకరు బలపరచుకోవాలి కదా బ్రదర్, నేను ఆమె గురించి చెబితే ఆమె నా గురించి చెప్పిద్ది అనుకుంటున్నారా? సరే, మంచిదేలైతే. కాబట్టి ఇక్కడ ఎలా ఉంది? దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, 3వ మాట ఎక్కడ తీసుకొచ్చాడైనా? పనికిమాలిన స్థితిలో ఉన్న మనుషుణ్ణి మహిమగల సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మామూలు వాడు కాదు ప్రభు, సహజమైన వాడు కాదు, అనంత జ్ఞాని, భవిష్యత్తుని ఎరిగిన వాడు, ప్రణాళికలు ఎరిగిన వాడు, భవిష్యత్తుని ఎరిగినటువంటి వాడు. ఊరకనే మనల్ని కూర్చోబెట్టాల, తన దయా సంకల్పం చూపును పెట్టాడు. జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని మహిమగల సింహాసనం మీద కూర్చోబెట్టాలని ఉద్దేశించాడు. కాబట్టి తన కుమారుని పంపి ఆ మహిమగల సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. ఎంత గొప్పవాడు ప్రభు, ఎంత గొప్పవాడు. రండి 4వ విషయం కూడా చూద్దారండి. 4వదిగా మొదటి సమయాల గ్రంథము 2వ సమయాల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. 2వ సమయాల గ్రంథము 8వ అధ్యాయము 2వ అధ్యాయం 8వ వచనం. 2వ సమయాల గ్రంథం 2వ అధ్యాయం మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చొనిబెట్టేటకును, మహిమగల సింహాసనము స్వతంత్రించుకొనుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. లేమి గలవారు, అసలు ఏం లేని స్థితిలో ఉండేవారిని కూడా ఎత్తినవాడు ఆయనే. నిస్సహాయ స్థితిలో ఉండి ఏమి లేని స్థితిలో ఉండేవారిని ఎత్తినవాడు ఆయనే. 4వదిగా చూస్తున్నట్టే పెంట కుప్ప మీద నుండి, ఎక్కడి నుండి ఎత్తాడండి? పెంటని ఎప్పుడైనా పట్టుకున్నారా? పోనీ తిన్నారా? అట్లా అడగడం కాదులే కానీ ఊరిని అడుగుతున్నాలేండి. ఎవరు తినం. ఏం తింటే పెంటని? ఏవి తింటే? పెంట తినేవి కూడా ఉండయి. తినరా? తినేవి ఉండయి. ఏంటంటే పందులు, మనం పెంచుకునే కుక్కలు కాకుండా బయట తిరిగే కుక్కలు తినేవి ఉంటాయి. లేవా? తింటాయి, పెంట తింటాయి. నేను చాలాసార్లు చూసా కుక్కలు పెంట తింటాం, పందులు తింటాం. సరే,
అయితే ఇక్కడ చెప్పే మాట ఏంటో తెలుసా, పెంట అంటే మానవుడికి ఇష్టం ఉండిద్దా? మన పిల్లలే, గర్భవాసన పుట్టిన బిడ్డలే బాత్రూమ్కి వెళ్తే వాళ్ళు దేహం నిండా చేసుకుంటే అసహించుకుంటాం. ఏంట్రా ఎట్ట చేసుకున్నావు, ఏంటమ్మా ఎట్ట చేసుకున్నావు అని ఎన్నో మాటలు అంటూ వస్తాం. అనమా? ఎందుకంటావు? పోన్లే నా బిడ్డే మంచిగా కూర్చున్నావయ్యా, ఒళ్ళంతా చేసుకున్నావు అని సంతోషం దగ్గర తీస్తామా? తీము. ఎందుకనంటే దాంట్లో దుర్వాసన ఉంది, అపవిత్రమైన వాసన వస్తుంది, దూరం పెడతాము. మనం ఏ స్థితిలో ఉండేవారని తెలుసా? పెంట కుప్ప మీద ఉండేవారం, పెంట మీద ఉన్నటువంటి వారం, దుర్వాసన కొడుతున్నటువంటి వారం మంచోళ్ళం కాదు. మంచోళ్ళం కాదు, దుర్వాసన కొట్టే స్థితిలో ఉన్న మనల్ని దేవుడు దగ్గరకు పిలిచి తన మధురమైన సువాసన ఇస్తున్నాడు, తన మహిమగల సింహాసనం మీద కూర్చొని పెడుతున్నాడు. ఎటువంటి వారిని? పెంట కుప్ప మీద ఉండేవారం. పెంట కుప్ప మీద అంటే అర్థం ఏంటి తెలుసా? అందరూ అసహించుకుంటున్నటువంటిది, అందరూ అసహించుకుంటుంది. బాత్రూమ్ కూర్చునేవాడి దగ్గరికి వెళ్ళి అయ్యా ముచ్చట్లు చెప్పు నాకు అని కూర్చుంటామా? కూర్చోం. చిన్నపిల్ల బాత్రూమ్ కూర్చుంటుంటే అరే నాకు 4 మాటలు చెప్పాను అంటామా? ఎందుకంటే అది నిషేధమైనది, దాని దగ్గరికి మనం వెళ్ళాం. అపవిత్రమైనది, దుర్వాసన వచ్చిందని దూరంగా ఉంటాం. ఒకప్పుడు దేవుని సన్నిధి దూరస్తులమైన మనల్ని, దేవునికి దూరంగా ఉన్న మనల్ని, దుర్వాసన కొడుతున్న మనల్ని, పెంట కుప్పలాగా అందరి చేత అసహించబడుతున్న స్థితిలో ఉన్న మనల్ని ప్రభు దగ్గరికి తీసి కౌగిలించుకుని ఆ కుష్ఠరోగులను ఎలా దగ్గర తీసాడో అలా మనం దగ్గర తీసుకుని తన రక్తం ద్వారా మనల్ని కడిగి మహిమగల సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. ఎంత గొప్పవాడు! ఇది చూడండి, ఒకసారి ఆలోచించండి. 7 విషయాలు సహజమైన విషయాలే, కానీ మనల్ని ఆలోచించుకుని మనకు అసహ్యం అనిపిస్తాయి. రోజు మనం అసహించుకునేదే. ఆ స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తాడు మనల్ని. ఆ స్థితి లేవనెత్తాడు సహజమైన స్థితిలో నుంచి కాదు, అన్ని బాగుండే స్థితిలో నుంచి కాదు. ఏ స్థితిలో నుంచి మహిమగల సింహాసనం మీదకి వెళ్తున్నాం తెలుసా? మహిమతో కూడిన సింహాసనం మీదకి వెళ్తున్నాం తెలుసా? మొట్టమొదటి చూసినట్లయితే మంటి నుండి, రెండోదిగా లేమి స్థితి నుండి, మూడోదిగా పనికిమాల స్థితి నుండి, నాలుగోదిగా చూసినట్లయితే ఏ స్థితి నుండి వెళ్తున్నాం? పెంట కుప్ప మీద దుర్వాసన కొట్టే స్థితి నుండి, అందరూ వద్దనుకుంటున్న స్థితి నుండి, అందరూ కాదనుకుంటున్న స్థితి నుండి, అందరూ అసహించుకున్న స్థితి నుండి, చిచ్చి అనుకునేటువంటి స్థితి నుండి, అనుకునే స్థితి నుండి అబ్బా అనే స్థితిలోకి దేవుడు తీసుకొస్తున్నాడు. ఎటువంటి స్థితి? అందరూ కాదనుకునే స్థితి, అందరూ అసహించుకునేటటువంటి స్థితి. అందరూ అసహించుకున్నటువంటి మనుషుణ్ణి దేవుడు జ్ఞాపకం చేసుకుని అందరూ అసహించుకున్న ఒక మాట అన్నాడు ప్రభు, నా దగ్గరకు వచ్చేవారు నేను ఏమాత్రమును త్రోసివేను. అందరూ అసహించుకుంటున్నారు, అందరూ వద్దనుకుంటున్నారు, కానీ ప్రభు అందరూ కావాలనుకుంటున్నాడు. మీకు మాట చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి జన్మించేటప్పుడు తల్లి గర్భంలో ఉండి ఈ లోకానికి ఉద్భవింపబడే సమయాలు వచ్చినప్పుడు ఆమె తల్లి ప్రసవం కొరకు అనేకుల్ని అడిగినా కానీ ఎవరు స్థలం ఇవ్వలా. అటువంటి స్థితిలో అందరూ కాదనుకున్నారు ఆ కుమారుడు ఈ లోకానికి పుట్టేటప్పుడు. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారు? అందరూ కావాలనుకుంటున్నారు. అప్పుడేమో ఆయన వద్దనుకున్నారు, అప్పుడేమో కాదనుకున్నారు, అప్పుడేమో అవసరం లేదనుకున్నారు, ఇప్పుడేమో కావాలనుకుంటున్నారు. ఎందుకంటే మహిమగల సింహాసనం కూర్చొని పెడుతున్నాడు ఇప్పుడు. ఒకప్పుడే నీ లోకానికి వస్తే అందరూ వద్దనుకుంటున్నారు. ఎక్కడ? సత్రము, ఎక్కడ? పశువుల పాక. ఆ స్థితిలో ఉన్నాడు ప్రభు. చిన్న వయసు నుండే కష్టాలు, చిన్న వయసు నుండే బాధలు, దుర్వాసన, పనికిమాల కంపది. ఎప్పుడైనా గొర్రెలు పేడేసింది ఎప్పుడైనా వాసన విన్నారా? చూసారా? వినర్లే. చూసారా? చూడలేదా? చూడలేను. వాసన చూడడం వినం. మరి ఏం చేస్తాం చెప్పండి? వాసన ఏం చేస్తాం? తింటామా? తినం. చూడము, ఇంకేం చేయడం? ఏం చేయం. మరి ఏం చేస్తాం? మరి పేడని వాసన పీల్చుకుంటాం. అబ్బా ఇదేదో పేడలాగా ఉంది, గొర్రెలు కంపు వస్తుంది అంటాం. రాదా? ఎప్పుడైనా గొర్రెల దొడ్లోకి వెళ్ళి పండుకున్నాడు, ఒక రోజు అలా నైట్ అక్కడ ఉన్నాడు, అప్పుడు తెలిసి దాని కంపు ఎలా ఉంటుంది? దుర్వాసన కొట్టేది. మనుషుడు కూర్చోటానికి కూడా అసహించుకునేటటువంటి ప్రదేశం. అటువంటి ప్రదేశంలో ఆ దుర్వాసన కొట్టే మన జీవితాల్లోకి ప్రభు వచ్చి మనలో ఉన్న తన యొక్క మధురమైన జీవితం ద్వారా మనలో ఉన్న దుర్వాసన పెంటకుప్ప లాంటి జీవితాన్ని తొలగించేసి మధురమైన మేలిమి బంగారం, పుటములో వేయబడిన బంగారంలోకి చేస్తూ వచ్చాడు. ఎంత గొప్పవాడు! చరిత్రలో ఎక్కడైనా ఒక పెంట బంగారం అయినట్టు ఎప్పుడైనా చూసారా? అయ్యింది. ఎక్కడో కాదు, ఎన్ని పెంటలు బంగారం అయ్యాడు కూర్చున్నాయో. ఒకటి కాదు, మనం అందరం ఆ స్థితిలో ఉండేవారమే.
పెంట కుప్ప నుంచి వచ్చిన మనం ఇప్పుడు బంగారమై కూర్చున్నాం. ఎక్కడి నుంచి? ఆయన శిలువ ద్వారా అనుగ్రహించబడింది. ఎక్కడి నుండి? ఆయన శిలువ ద్వారా. పెంట కుప్ప పోలేమన్నా మనం తప్పుగా అనుకోవాకండి అక్క. మళ్ళీ సేవకుడు మమ్మల్ని ఎట్లా అన్నాడని మీరు బాధపడవాకండి. వాక్యాన్ని బట్టి చెబుతున్నాను. మీరు మంచివాళ్ళే, బాధపడరు, అందుకే చెబుతున్నా. ఎలాంటి స్థితిలో నుంచి? పెంట కుప్ప మీద నుంచి తీసుకొచ్చాడు. దుర్వాసన కొట్టే మనల్ని పొటమ వేసినట్టు వేసి శ్రేష్టకరమైన బంగారంలోకి తీర్చాడు. ఎందుకు? మహిమగల సింహాసనం కూర్చోబెట్టడానికి. పెంట ఎక్కడ? మేలిమి బంగారంతో కూడిన పొటమ వేయబడిన బంగారం ఎక్కడ? మహిమగల సింహాసనం ఎక్కడ? మూడింటికి పొంతం లేదు. ఈ పొటమ వేయబడిన బంగారం పరలోకానికి వెళ్తుందా? పరలోకం ఉందా? లేదు. పరలోకంలో ఉండే శ్రేష్టకరమైన బంగారం. మరి ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉండే బంగారం ఎలాంటిది చెప్పండి? మనం అందరం ఇష్టపడేసుకుంటాం కదా, మెడకి, చేతులకి, కాళ్ళకి, ఇంకా చెప్పాలంటే ఇంకా రకరకాలుగా వేసుకునే చెవులకి. ఈ బంగారం ఎలాంటిది? నకిలీది. 916 ఆభరణాలైనా అది నకిలీదే. ఒరిజినల్ పరలోకంలో ఉంది. అది వెళ్తే మనం చూస్తాం, వెళ్ళపోతే దీంతోనే సంతోషపడతాం. వెళ్తే చూస్తాం. శ్రేష్టకరమైన బంగారం, విలువ కలిగింది. ఎటువంటి స్థితిలో ఉన్న మానవుణ్ణి ఏ స్థితిలో ఉన్నవాడిని లేవనెత్తినాడు తెలుసా? పెంట కుప్ప లాంటి వాడిని, దుర్వాసన కొట్టేటటువంటి వాడిని లేవనెత్తి మేలిమి బంగారం వల్ల పుటం వేయబడిన బంగారాన్ని తన మహిమ గల సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. అందుకొరకే దిగి వచ్చాడు భూమికి, పరలోకం నుండి భూమి మీదకి. అందుకొరకే దిగి వచ్చాడు. తన మహిమగల శరీరం మీద, తన మహిమగల సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. ఊరకనే కూర్చోబెడతలా. ఎటువంటి వాడిని కూర్చోబెడుతున్నాడు? ఎటువంటి వాడిని? పెంట కుప్ప మీద ఉండేవాడిని మేలిమి బంగారం పుటమల చేసి తన మహిమగల శరీరం మీద కూర్చోబెడుతున్నాడు. అటువంటి ప్రభువుని ఆరాధించకపోతే ఎట్లా? అవమానం కాదు, తప్పు చేసినట్టేగా. పెంట ఎక్కడ? పుటం వేయబడిన బంగారం ఎక్కడ? మహిమగల సింహాసనం ఎక్కడ? ఏ స్థితిలో ఉండవాడు ఎటువంటి సింహాసనం మీదకి వస్తున్నాడో చూడండి. ఏ స్థితిలో ఎటువంటి సింహాసనం మీదకి వస్తున్నాడు? పెంట దుర్వాసన కొట్టే పెంట ఎక్కడ? పుటం వేయబడిన బంగారంగా మార్చడం ఎక్కడ? మహిమగల సింహాసనం మీదకి రావటం ఏంటి? ఇది ఆశ్చర్యం కాదు? నిజమే, ప్రభు చేస్తూ వచ్చాడు మన కొరకు. ఎందుకంటే పెంట లాంటి దుర్వాసన కొట్టే మనము ప్రభుకి ఇష్టము. ఆ పెంట లాంటి దుర్వాసన కొట్టేవారిని ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 రాయబడుతూ వచ్చింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మొదటి యోహాను రాసిన పత్రిక 1:7 చివరిలో రాయబడుతూ వచ్చింది, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మనల్ని ప్రతి పాపలను పవిత్రులుగా చేయను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23 రాయబడుతూ వచ్చింది, ఏలైనగా పాపం వచ్చి జీతం మరణం, అయితే మన దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవము. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? పాప క్షమాపణ, నిత్య జీవము, ప్రేమ. ఎక్కడి నుంచి వచ్చినాయి? పెంట కుప్ప మీద ఉండేవాడి దగ్గరికి. ఎక్కడి నుండి? పరలోకం నుండి దిగి వచ్చినాయి. యోహాను సువార్త 6:38 అక్కడ రాయబడుతూ వచ్చింది, నేను పరలోకం నుండి దిగి వచ్చిందని ప్రభు అన్నాడు. ఎందుకు దిగి వచ్చాడు? పెంట కుప్ప మీద ఉండేవాడికి ప్రేమను పంచి, పెంట కుప్ప మీద ఉండేవాడికి నిత్య జీవం ఇవ్వటానికి, పెంట కుప్ప మీద దేవుని రాజ్యం ఇవ్వడానికి దిగివచ్చి ఆ మానవుడి కొరకే కలువరిశిల్లో బలి అయ్యి, ఆ మానవుని పెంట కుప్ప మీద ఉన్న మానవుని లేవనెత్తి, దుర్వాసన కొట్టే మానవుని లేవనెత్తి మేలిమి పుటం వేయబడిన బంగారం వల్ల చేసి మహిమగల సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. ఎంత గొప్పవాడు ప్రభు! ఎంత సామర్థ్యం కలిగిన వాడు! ఏ స్థితిలో ఉండవాడిని ప్రేమించాడు తెలుసా? పెంట కుప్ప మీద ఉండవాడిని. మన స్థితి అది దుర్వాసన కొట్టేది. అటువంటి స్థితిలో నుండి లేపాడు. తన శిలువ ద్వారా మనల్ని లేపాడు. తన శిలువ కార్యం ద్వారా మనల్ని లేపాడు. కలువరి శిలువ మన కొరకై ఏ శిలువ అయితే ఆ యొక్క పైకి ఆకాశంలోకి ఎత్తబడి భూమి మీద పాత పెట్టబడుతూ వచ్చిందో, భూమి మీద నాటబెడుతూ వచ్చిందో, అటువంటి స్థితిలో మనల్ని కూడా తన శిలువ ఎలాగైతే లేపబడుతూ వచ్చిందో మనల్ని కూడా పెంట కుప్ప మీద నుండి లేవనెత్తాడు ప్రభు. పెంట కుప్ప మీద లేవనెత్తాడు. శిలువకి ప్రభువుని పైన సిలువ వేసి మొదట సిలువ పెట్టి తర్వాత పైకి ఎక్కించి కొట్టారా మేకులు? కిందే కొట్టారు ప్రభుని. కిందే మేకులు కొట్టి సిలువని ఏం చేశారు? పైకి లేపారు. మనుషులు ప్రభుని పైకి లేపారు. పెంట కుప్ప మీద ఉండే వారిని సిలువ ఎలా లెగుస్తుందో అలా ప్రభు పైకి లేపాడు. లేపి పుటం వేయమని బంగారం వల్లే చేసి మహిమగల సింహాసనం మీద కూర్చుంటే ధన్యతనిస్తున్నాడు. ఎంత గొప్పవాడు ప్రభు! ఇటువంటి ప్రభువుని ఎరిగి ఉండి సరైన విధంగా ఆరాధించలేకపోతున్నాం అంటే అది మన దౌర్భాగ్యమైన స్థితి. ఎన్నో మాట ఇది? 4. ఇక ముగిచ్చేద్దాం, టైం అయిపోతుంది. ఎప్పుడు ముగించాలో కూడా నాకు చెప్పలేదు కాబట్టి తొందరగా ముగిచ్చేద్దాం రండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టు 5వ మాట, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం.
10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 5వ మాట, ఎటువంటి స్థితిలో ఉండవారిని మహిమగల శరీరాన్ని మహిమగల సింహాసనం మీదకి ఎక్కిస్తున్నాడంటే ఇక్కడ దుఃఖముతో ఉన్నవారిని, ఎటువంటి వారిని? దుఃఖములో కూరుకుపోయిన వారిని మహిమగల శరీరం మీదకి, మహిమగల సింహాసనం మీదకి ఎక్కిస్తున్నాడు. శరీరం కాదు, సింహాసనం మీదకి. ఎంత గొప్పవాడు. దుఃఖంతో ఉన్నవాడికి, బాధతో ఉన్నవాడికి, బంధువులు దగ్గరకు తీయిపోయినా, కుటుంబీకులు దగ్గరకు తీయిపోయినా, స్నేహితులు దగ్గరకు తీయిపోయినా, ఇంకా తనవారు అనేవారు తన దుఃఖంలో ఉన్నప్పుడు దగ్గరకు దిగిపోయినా ఆయన దగ్గర తీసి తన దుఃఖదినమును సమాప్తం చేసి మహిమగల సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. నిజంగా ప్రభు ఎంత గొప్పవాడు ప్రభు. ఎంత గొప్పవాడంటే చూడండి, ఇక్కడ రాయబడుతున్నాడు, బహు దుఃఖములో ఉండవారి దుఃఖాన్ని తీసేసి వారి దుఃఖదినమును సమాప్తం చేసి మహిమగల సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. అన్న స్థితి ఎలా ఉంది? బహు దుఃఖంతో ఉంది, ఏడుస్తుంది. తన ఏడుపుకి ఎవరో కూడా సమాధానం పరిచేవారు లేరు, తన ఏడుపుని మాన్పించేవారు లేరు, తన దుఃఖాన్ని మాన్పించేవారు లేరు. దుఃఖంతో కృంగిపోతున్న స్థితిలో ఉంది. అటువంటి స్థితిలో ఉన్న అన్నాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని తన దుఃఖ దినములు సమాప్తం చేసి తన ఏడుపుని ముగించి తన జీవితంలో దేని బట్టి దుఃఖపడుతుందో వాటన్నిటికీ విడుదలిచ్చి ఆ దుఃఖాన్ని తీసివేసి తన మహిమతో కూడిన జీవితాన్ని హన్నాకి ఇచ్చాడు. దుఃఖంతో ఉన్నటువంటి వారు ఈ లోకంలో అన్నిటిని బట్టి మానవుడు దుఃఖపడతాడు. దుఃఖంలో ఉన్న మానవుడిని ఆదరించి తన దుఃఖ దినములు సమాప్తం చేసి మహిమగల సింహాసనం మీద ప్రభు కూర్చొని వచ్చాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. దుఃఖంలో ఉన్న మనల్ని ఆయన మహిమగల సింహాసనం మీద కూర్చోబెడతానంటే మన దుఃఖ దినాలు ముగింపు ఇచ్చిన ప్రభుకి మనం ఆరాధన చేయాలి. ఇంకో మాట చూద్దానండి. మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనం. నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొనుము. కాబట్టి ఆ రోజుగా ఏ స్థితిలో ఉందంటే శ్రమల్లో. ఎలా ఉంది? శ్రమల్లో. భక్తులు అంటారు, శ్రమలు రాకముందు వారి స్థితులు ఎలా ఉండయో, శ్రమలు వచ్చిన తర్వాత వారి జీవితం ఎలా ఉందో భక్తులు చెప్తూ వస్తున్నారు. శ్రమల్లో ఉండవారిని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడు దేవుడు. యోబు ఎటువంటి స్థితిలో ఉన్నాడు? శ్రమల పాలైన యోబుని ఎలా దేవుడిగా కాపాడుతూ వచ్చాడు. ఎంత అద్భుతమైన శరీరం, లేత పిల్లల లాంటి శరీరాన్ని ప్రభు ఇచ్చాడు. ఎంత ధన్యతలోకి. సాతానుడు వచ్చి ఎన్ని శ్రమలు పెట్టినప్పటికీ ఆ శ్రమలో ప్రభు ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. ఎలా కాపాడేది తెలుసా? శ్రమల్లో ఉండవారిని. రండి, యెషయా గ్రంథం 49:16 చదివితే మనకు అర్థమైంది. యెషయా గ్రంథం 49:16 చూసినట్టయితే, చూడు మన అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను, నిత్యము నీ ప్రాకారం నా ఎదుట ఉన్నవి. 15 అంటాడు కదా, స్త్రీ తన గర్భంలో పెట్టిన కరుణించుకున్న మర్చిద్దా తన చంటి పిల్లల్ని, వారైనా మర్చొద్దుగా నేను మరవను. శ్రమల్లో ఉన్నప్పుడు అందరూ మనల్ని మర్చిపోయినా దేవుడు మనల్ని మరవకోకుండా తన అరచేతిలో పెట్టుకుని మన ప్రాకారాలు, మన కష్టాలు, మన శ్రమలన్నింటి కూడా తన అరచేతిలో పెట్టుకుని మనల్ని కాపాడుతూ వచ్చాడు. మన శ్రమలన్నిటిని చూసి ఒక తల్లి మర్చినా తండ్రి మర్చినా ఆయన మరవని దేవుడికి ఉండి, మన శ్రమలు అందరూ మనల్ని మర్చిపోయినా ఆయన మరొకటి మనకు తోడుగా ఉండి మన శ్రమల నుండి మనకు విడుదలిచ్చి శ్రమను తీసివేసి మహిమగల సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. ఎవరిని? శ్రమల్లో ఉండవాలి. నిత్యము శ్రమల్లో ఉండాలి. ఒక్కోసారి మనం అనుకుంటాం, నాకే రావాలి శ్రమలన్నీ, నాకు మాత్రం ఎందుకు వస్తున్నాయో, నేనే పాపం చేసి ఉంటే నాకు వస్తున్నాయి శ్రమలు అనుకుంటాం. పొరపాటు. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? మహిమగల సింహాసనం మీద కూర్చోవడానికి. ఊరకనే శ్రమలు రావట్లా. ఎందుకు వస్తున్నాయి? నీకు మాత్రమే శ్రమలు. పక్కింటోడికి ఎందుకు రావట్లా? పక్కన వాళ్ళకి ఎందుకు రావట్లా? మనకే ఎందుకు వస్తున్నాయి? మైక్ పైన పెట్టలేదు, మంచిదైతే. మనకే ఎందుకు వస్తున్నాయి? కొంతమంది అనుకుంటారు, అయ్యా రక్షణ లేనివాడు ఒకడు ఉంటాడు మా ఇంటి దగ్గర, మారు మనసు లేనివాడు ఒకడు ఉంటాడు, వాడు కోటేశ్వరుడు అయిపోయాడు, నేనైతే ఇంకా దరిద్రాలాగా ఉండా.
వాడు ధనవంతుడు అయిపోయాడు, నేను ఇంకా ఏడుస్తూనే ఉండా. బిల్డింగుల మీద బిల్డింగులు కట్టించాడు, నేను ఇంకా పూరిపాకాలను ఉండా. ఎందుకని? దేవుడు నన్ను మర్చిపోయాడా? దేవుడు నన్ను విడిచిపెట్టాడా? వాడేమో అన్యుడు, దేవుడిని ఎరగనివాడు, రక్షణ లేనివాడు, అన్ని ఆశీర్వాదాలు వాడికి వస్తున్నాయి, నాకెందుకు రావట్లేదు? ఆ ఏడుపు మనకు ఉండిద్ది. ఇప్పుడు ఎందుకు రావట్లేదు తెలుసు నీకు ఆశీర్వాదాలు? ఏడుంటే ధనవంతుడు ఏమయ్యాడు? శ్రమలు రావద్దు, అన్నీ మేలే జరగాలి, అన్ని ఆశీర్వాదాలు రావాలి, బ్యాంకులు ఉండాలి, బీరువాలు ఉండాలి, డబ్బులు ఉండాలి, 4-5 అంతస్తుల బిల్డింగ్ ఉండాలి, మంచిదే, దేవుడు ఎత్తాడు. విశ్వాసం ఉంటే చాలు, దేవుడు ఎత్తాడు. ఇచ్చిన తర్వాత ఏమవుతుందో తెలుసా? ధనవంతుడు ఎక్కడున్నాడు? మనకు బాగా పరిచయమైన సహోదరుడు ఎక్కడున్నాడు? పాతాళంలో. ఏమంటున్నాడు? కేకలు వేస్తున్నాడు. ఏమని? తండ్రివైన అబ్రహామా, నీ కుడి పార్శ్వంలో లాజరు యొక్క బొటన వేలు నీటిలో ముంచి నా నాలుక మీద ఒక చుక్క అయ్యి. ఎక్కడున్నాడు అన్నా? ధనం కోసం ప్రయాసపడినవాడు, నాకే కష్టాలు వద్దు అనుకున్నవాడు ఎక్కడున్నాడు? చెప్పండి, ఎక్కడున్నాడు? ఇప్పుడు అర్థమైందా? దేవుడు నీకు ఎందుకు శ్రమలు తీసుకొస్తున్నాడు? నువ్వు పాతాళంలో ఉండకుండా ఉండటానికి, పాతాళం నుండి తప్పించి మహిమగల సింహాసనం ఇవ్వటానికి నీకు ఈ లోకంలో శ్రమలు అనుమతించి ఉండొచ్చు. కానీ ఆ శ్రమలో నువ్వు కష్టపడేది ఏం లేదు. ఎందుకంటే ఆయన అరచేతిలో నువ్వు ఉండవు. ఆయన నిత్యము నీ ప్రాకారం ఆయన ఎదురు పెట్టుకుని నీకు వచ్చే శ్రమల్లో నుండి కూడా నేను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. యోబుకి ఎన్ని శ్రమలు లేవు? యోబుకి ఎన్ని శ్రమలు రాలా? ఆ శ్రమల్లో దేవుడు విడిచిపెట్టాడు యోబుని? విడిచిపెడితే యోబు బతికుండేవాడే కాదు, సాతానికి ఆజ్ఞేస్తాడు. అతని ప్రాణం ముట్టుకుంటే నీకు అధికారం లేదు, ముట్టుకున్నావు నువ్వు నిజంగా చచ్చిపోతావు. అతని ప్రాణం ముట్టుకోవడానికి లేదు. నువ్వు దేహాన్ని ఏమైనా చేసుకో. యోబు ప్రాణాన్ని ముట్టలేకపోయింది, యోబు దేహాన్ని శ్రమల పాలు చేస్తూ వచ్చింది. అయినా యోబు ఏమైనా తగ్గాడా? దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. చివరికి దేవుడే మనల్ని తిరిగిస్తూ వచ్చాడు. ఎక్కడున్నాడు యోబు? ఆయన అరచేతుల్లో ఉండే ఆయన యోబు యొక్క ప్రాకారంలో. ఎక్కడుండి? ఆయన అరచేతుల్లో. అందుకే యోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. యోబునే కాదు, మనల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. నిత్యము శ్రమల్లో ఉంటున్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు కనబడదు మహిమ గల సింహాసనం కూర్చోబెడుతున్నాడు. మనకు కావాల్సింది ఏంటంటే, అప్పుడు సింహాసనం ఎందుకు బ్రదర్, ఇప్పుడే సింహాసనం కావాలంట. అప్పుడు వద్దు బ్రదర్, ఇప్పుడే కావాలి. నాకు 10 మంది పని వాళ్ళు ఉండాలి, కాళ్ళు ఒకళ్ళు నొక్కాలి, తల ఒకళ్ళు నొక్కాలి, చేతులు ఒకళ్ళు నొక్కాలి, నేను బాత్రూమ్కి వెళ్తే టవల్ ఇవ్వాలి, వచ్చిన తర్వాత టవల్ ఇవ్వాలి, ఇటువంటి వాళ్ళు కావాలి మనం కోరుకుంటాం. ఇది పనికిమాలిన చెత్త, మంచిది కాదు. ఇది పనికిమాలిన చెత్త, ఇది మంచిది కాదు. ప్రభు అన్నాడు, నేను పరిచర్య చేయటానికి వచ్చాను అన్నాడు. పరిచారం చేయించుకోవటానికి రాలే, పరిచయం చేయించుకుంటూ రాలా. ఈ చెత్త కాదు, ఈ చెత్త కోసం కావాలని ఆశించొద్దు. శ్రమల్లో ఉండేవాడికి మహిమగల సింహాసనాన్ని ఇస్తున్నాడు ఆయన. ఊరకనే కాదు, శ్రమల్లో మనం తట్టుకుంటే మహిమగల సింహాసనం ఇస్తున్నాడు ఆయన. ఎటువంటి వాడికి మహిమగల సింహాసనం ఇస్తున్నాడు? శ్రమల్లో ఉండేవాడికి తన శ్రమలను తీసివేసి మహిమగల సింహాసనం ఇస్తున్నాడు. ఇది 6. 7వ మాట చదివి ప్రార్థన చేసుకున్నారండి. ఆ ఆరాధనలోకి ప్రవేశిద్దాం. క్షమించండి రండి. మొదటి సమయాల గ్రంథంలో ఇక్కడ రాయబడిన ఒక మాట ఉంది. ఒక జ్ఞాపకం చేసుకుని 11వ వచనం ఉంది. దానికి ఇంకో సుదీర్ఘమైన మాట చూడాలంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. చాలండి. కాబట్టి ఎవరిని లేవనెత్తుతున్నాడు తెలుసా? చివరగా పాపుల్ని. ఎవరిని? పాపుల్ని. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో రాయబడిన మాట చూసినట్లయితే పాపులతో కూడా కలిసి ఏం చేస్తున్నాడు ఆయన? గట్టిగా చెప్పండి. ఈ మాటకు ఇంకో చోట చెప్పాడు, ఇంకో చోట కూడా చెప్పాడు ఇదే భోజనం గురించి. ఎక్కడ? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఏమన్నాడు? ఒక మాట చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా స్వరం వినాల్సింది పాపులు. స్వరం విని తలుపు తెరిచినట్లా నేను అతనితోనూ అతను నాతోనూ. ఇప్పుడు ఎవరితో భోజన సహవాసం ఉన్నాడు? ఎవరితో ఉన్నాడు? ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 11 వచ్చిన లెక్క ఎవరితో ఉన్నాడు? పాపులతో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచ్చిన ఏమంటాడు? తలుపు తీసి. ఇప్పుడు ఎవరితో ఉన్నాడు ఆయన భోజన సహవాసం? తలుపు తెరవబడిన వారితో భోజన సహవాసం ఉన్నాడు. ఇప్పుడు ఎవరు సింహాసనం మీద ఉన్నారు? మహిమగల సింహాసనం మీద. పాపులమైన మనము మన జీవితాన్ని ప్రభు మార్చి
మన హృదయంలోకి ప్రభు వచ్చి మనతో భోజన సావాసం కలిగి ఉండటం ద్వారా మహిమ గల సింహాసనం మీద మనం కూర్చుంటున్నామంట. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఎటువంటి వ్యక్తిని? పాపంలో ఉన్న వ్యక్తిని. పాపంలో ఉన్న వ్యక్తితో ప్రభువుకు కూర్చుని, ఆయన పాపం చేయాల, పాపంలో ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి కూర్చుని, వారితో భోజనాన్ని కూర్చుని, వారి జీవితాలు మార్చి, వారి హృదయంలోకి వచ్చి భోజన సావాసం కలిగి ఉండి ఏం చేస్తున్నాడు? తన మహిమ గల సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. ఎటువంటి వ్యక్తిని? ఆనాడే అన్నారు మన సహోదరులందరూ. ఏమన్నారు? ఇదేంటి మీ బోధకుడు ఏంటి, ఎంత బోధించేవాడు పాపులతో భోజనం కూర్చున్నాడు ఏంటి? మన సహోదరులు అందరూ అంటూ వచ్చారు. ఎవరా సహోదరులు చెప్పండి? చెప్పండి. అంటే పూర్వస్థితిలో అండి, అందుకే సహోదరులు అన్న. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. వీళ్ళకి ఏం పని ఉండదు ప్రభు మీద నిందేయటానికి, ఇంకో పనే లేదు వీళ్ళకి. అదే పెద్ద పనిగా పెట్టుకున్నారు. అదే పెద్ద పనిగా పెట్టుకుని ఎక్కడ దొరుకుతాడు? దొరికాడు. ఏమని? పాపులతో పాటు కూర్చున్నాడు. దొరికాడు అనుకుంటున్నాడు. ఏంటి మీ బోధకుడికి ఆలోచన లేదా? పాపులతో పాటు కూర్చుని భోంచేస్తాడేంటి? ఆయన కూర్చున్నాడేంటి? ఇది నిజమే, ఇది కరెక్టైనా చేయొచ్చా? చెయ్యొచ్చు. ఎందుకంటే ఆయన పాపంలో చేరలా. పాపులతో కూర్చున్నా పాపం చేయలేదు కదా. పాపం చేయకుండా పరిశుద్ధుడిగా ఉన్నాడు, పాపుల్లో ఉండా. అందుకే మన బైబిల్లో చూసినట్టే పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడు పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నిర్దోషియు, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడు, సామాన్యమైన వాడు కాదు. మన కొరకు భూమి మీదకి దిగి వచ్చి కలువరిశీలు ఎక్కినైనా పాపంలో జీవిస్తున్న మనుషుల మధ్య ఉంటాడు, కానీ పాపాన్ని అవలంబించుకోవాలా. ఒక మాట చెప్పమంటారా? పాపాన్ని రుచి చూడని వాడు ప్రభు. పాపం ఎలా ఉంటుంది కూడా రుచి చూడని వాడు. అటువంటి ఆయన పాపుల కొరకు ఈ లోకానికి వచ్చి పాపులమైన మనతో పాటు మన మధ్యలో ఆయన నివసించి, మనల్ని ప్రేమించి, మన జీవితాన్ని మార్చి, మనకు రక్షణ మారుమనసు ఇచ్చి, పాపులమైన మన జీవితాన్ని మార్చి తన మహిమ గల సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. నిజంగా మన స్థితి ఏంటి? ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను అనుకోవద్దు, నిజంగా ముగిచ్చేస్తున్నాను. దావీదు ఒక ప్రాంతంలో ఒక రాజు దగ్గరకు తీసుకురాబడితే దావీదు నోట్లో నుండి నురుగు కారుతూ ఉంటే రాజు చూసి అంటాడు, వీడేనా? వీడు పిచ్చోళ్ళగా ఉన్నాడు, వీడు నా దగ్గర తీసుకెళ్ళిపోండి అన్నాడు. తీసుకెళ్ళిపోమన్న దాని గురించి కదా నేను అనేది. ఆ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రవర్తనే బాగోనోడు రాజు ఎదుటి నిలబడటానికి అర్హత లేకపోతే పాపంలో ఉండేవాడు నిలబడటానికి ఆ యోగ్యుడేనా? అర్థం చేసుకొని చెప్పేమాట. ప్రవర్తన బాగోనోడే రాజు ఎదుటి నిలబడటానికి యోగ్యుడు కాకుండా అయిపోయాడు. నోటేమంటే నురుగు గారుతుంటే వీడిని తీసుకెళ్ళిపోండి అంటున్నాడు. అంటే అక్కడ రాజు ఎదురు నుంచోడానికి కూడా యోగ్యత లేనివాడు అనుకుంటాడు. ప్రవర్తన బాగోనోడే అలా ఉంటే పాపంలో ఉండేవాడు ఇంకా యోగ్యుడేనా? కాదు. ఆయన యోగ్యుడిగా చేశాడు. రాజు ఎదుట, పరలోకపు రాజు ఎదుట, ప్రభు ఎదుట నిలబడతానికి కూడా యోగ్యత లేని మనల్ని, ప్రభు ఎదుట దేవుని ఎదుట నిలబడతానికి యోగ్యత లేని మనల్ని, దేవుని రాజ్యానికి వెళ్తానికి యోగ్యత లేని మనల్ని, దేవుని సన్నిధిలో నిలబడతానికి కూడా యోగ్యత లేని మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని, ప్రభు ప్రేమించి, తన కలువరిశీల యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మనల్ని కడిగి, మనల్ని పరిశుద్ధపరిచి, తన యొక్క పరిశుద్ధతను మనకు అనుగ్రహించి, తన యొక్క పవిత్రమైన జీవితాన్ని మనకు అనుగ్రహించి, పాపులమైన మన జీవితాన్ని కడిగి పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, తన మహిమ గల సింహాసనం మీద కూర్చొండిస్తున్నాడంటే ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత సామర్థ్యం కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దయ కలిగిన వాడు కాకపోతే ఇంత గొప్ప కార్యం చేస్తాడు. ఎంత గొప్పవాడు చూడండి. ప్రభు ప్రేమ వర్ణించలేనిది, వర్ణనాతీతమైన ప్రేమ. నిజంగా ఒక మనుషుని దేవుడు ఎంత గొప్పగా ప్రేమించాడో చూడండి. పాపంలో ఉండేవాడు రాజు ఎదుటి నిలబడతాను కూడా అర్హత లేని వాడిని రాజులేని యాజక సమూహంలోకి తీసుకొచ్చి, ఆయన రాజులకు రాజు అయినప్పుడు కూడా ఆ రాజుతో పాటు మనల్ని కూర్చోబెడుతున్నాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత ఒకసారి ఆలోచించండి. రాజు ఎదుటే నిలబడతానికి అర్హత లేనివాడు, ఒక రకంగా చెప్పాలంటే రాజు దగ్గర కూడా తీసుకురాబడతానికి వీడో యోగ్యత లేనివాడు. అటువంటి వ్యక్తిని ఒకవేళ వస్తే రాజు దగ్గరికి ఎందుకు రావాలా? తీర్పు కొరకే తీసుకురావాలా. తప్పు చేసినప్పుడు తీర్పు కొరకే, పాపాన్ని బట్టి. కానీ అతను తీర్పు కొరకు కాదు, సింహాసనం కూర్చోబెట్టని తీసుకురాస్తున్నాడు ప్రభు. సింహాసనం కూర్చోబెట్టని తీసుకొచ్చాడు. ఎంత గొప్పవాడు ప్రభు. పాపులమైన మన జీవితాన్ని మార్చి, మనం పాపం చేస్తుంటే రాజు ద్వారా తీర్పు పొందాల్సిన మనల్ని తీర్పు నుండి తప్పించి
తన మహిమగల సింహాసనం మీద మనల్ని, పాపులమైన మనం అక్కడ మహిమగల సింహాసనం దగ్గర కూడా రావడానికి యోగ్యత లేని మనల్ని తన మహిమగల సింహాసనం మీద దగ్గర తీసుకొచ్చి ఆ మహిమగల సింహాసనం మీద కూర్చోబెట్టే ధన్యత ప్రభు అనుగ్రహిస్తున్నాడంటే నిజంగా మనం యోగ్యులమా? కాదు, ప్రభు యోగ్యుడు, ప్రభు గొప్పవాడు. 7 విషయాలు చెప్పండి. మొదటే చెప్పాక నాకు మతిమరిపు ఉందని మళ్ళీ గుర్తు చేయండి ఒకసారి. మొట్టమొదటిగా ఆయన మహిమగల సింహాసనం మీద ఎటువంటి వారిని కూర్చోబెడుతున్నాడు? మట్టి వంటి వాడిని, లోపల రావడానికి అర్హత లేని వాడిని. రెండు లేమి గలవారిని, నిస్సహాయ స్థితిలో ఉండేవారిని. 3 పనికి మాలిన వారు, అందరూ తిడుతున్నటువంటి ప్రజలు, అందరూ అసహించుకున్నవారు. 4 పెంట, దుర్వాసన కొట్టేది, అందరూ వద్దనుకున్న దాని నుండి. 5 దుఃఖంలో కూరుకుపోయిన వాడిని. 6 శ్రమల్లో ఉండేవాడిని. 7 పాపంలో ఉండేవాడిని. ప్రభు ఏం చేశాడు? ఈ 7 అంతల అనుభవం కలిగిన మానవుణ్ణి, 7 అంతల అనుభవం అంటే 7 వ్యక్తులు కాదు, మనలో 7 అంతల అనుభవం ఉంది. ఈ 7 అంతల అనుభవం ఉండే మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆయన ఆ స్థితి నుండి లేవనెత్తి తన రక్షణ మారు మనసు మనకు అనుగ్రహించి పుటవేయబడిన బంగారం అనేది చేసి, ఇంకా పుటవేయబడి అంటే మేలిమి బంగారం, పుటవేయబడుతున్న ద్వారా మేలిమి బంగారం వచ్చింది. ఆ మేలిమి బంగారం లాగా చేసి తన మహిమగల సింహాసనం మీద ఎట్లా కూర్చొని పెడుతున్నాడు? ఇలా కూర్చొని పెడుతున్నాడు. సింగ ప్రభు ఎంత గొప్పవాడు, అంత మహిమగల, ఆ మహిమగల సింహాసనం గురించి చెప్పడానికి చాలా ఉంది. ఎవరు సమీపించరానిది తేజస్సులో ఉన్న ప్రభు, పరిశుద్ధులను గణపరచబడుతున్న ప్రభు, తన మహిమగల నా మహిమని చందనమును వేరేటికి అన్నాడు, తన మహిమని వేరేటి చందనమును అన్నాడు. కానీ మనల్ని తన మహిమగల సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. ఎవరికి ఇవ్వనటువంటి మహిమలో ఎవరికి ఇవ్వనన్నాడు, కానీ అటువంటి మహిమలో మనల్ని కూర్చోబెడుతున్నాడు ప్రభు. అటువంటి మహిమగల సింహాసనం మీద, అటువంటి ప్రభుని, ఆ మహిమగల సింహాసనం మీద కూర్చోబెడుతున్న ప్రభుని ఆరాధన చేద్దాం. ఎలా? తన మహిమకరమైన ఆరాధన. ఎలా చేద్దాం? మహిమకరమైన ఆరాధన. ఉత్తత ఆరాధన చేయొద్దు, ప్రతి ఆదివారం చేసి ఆరాధన చేయొద్దు. మీ సేవకుడు ఏడే ఉండడు, ఆయన తెలుసు మీరు ఎట్టా ప్రతి ఆదివారం ఆరాధన చేస్తారు. ప్రభు నన్ను రక్షించేవు, పాపాలు క్షమించేవు, వారమంతా కాపాడు. ఈ ప్రతి వారం ఇదేనా? మార్చు, రూపాంతరంలోకి రా. ఈరోజు క్రొత్తదనంలోకి రా. కొత్త సేవకుడు వచ్చాడుగా, కొత్తగా ఆరాధన చేయి. యథాస్థితిగా చేయొద్దు. కంపు కొట్టిన నోరు అది, కంపు కొట్టిన నోరు. ఇప్పుడు బ్రష్ చేయకుండా భోజనం చేశారా? నేను చేశాను ఒకసారి. కొరిన అంకుల్ నేను ఒకసారి బయటికి వెళ్తే అనుకోకుండా తినాల్సి వచ్చింది. నేను తిన్న అంకుల్ అంటే అంకుల్ కూడా బ్రష్ చేయాలి. త్వరగా తిను, పులులు సింహాలు బ్రష్ చేయవు, మనం చేస్తామేంటి, తినన్నాడు. తినేసాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బ్రష్ చేసాం. ఆ రోజల్లా నాకు లోపల తిప్పేస్తూ ఉంది. బ్రష్ చేయకుండా భోజనం తింటే ఎంత అసహ్యంగా ఉండిద్ది. ప్రతి ఆదివారం అదే ఆరాధన చేస్తున్నామంటే అట్టగే కంపు కొడుతుందని అర్థం. ఈరోజు మార్చు, బ్రష్ చేయి, మంచి బ్రష్ తీసుకో, వాక్యం ఉంది, మంచిగా చేయి, మంచిగా ఆరాధన చేయి, దేవుని మహిమపరచు. మహిమగల సింహాసనం మీదకి కూర్చుండబోతున్న వల్ల సంతోషంతో ప్రభుని ఆరాధన చేయి. ప్రభు సంతోషిస్తాడు, నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఎప్పుడు చేసి ఆరాధన చేస్తే వీళ్ళకి మహిమగల సింహాసనం ఇవ్వటమే వేస్ట్ అనుకుంటాడు. వద్దు, కావాలా వద్దా? కావాలని అంటాం, వద్దని ఎందుకంటాం? కావాలి కాబట్టి ఏం చేయాలా? మనం చేయాల్సిన పని చేయం. మనం ఏం చేయాలా? మహిమకరంగా ఆరాధించాలి. ఏ వాక్యం విన్నామో, ఎటువంటి మాటలైతే మనం వింటూ వచ్చామో అవి తలపోసుకుంటూ, వాటి జీవితానికి మనం ఎక్కడ సమీపంగా ఉన్నాం అది తలపోసుకుంటూ, దేవుడు మనల్ని కాపాడిన విధానం, ప్రభు మనల్ని రక్షించి సిలువ ద్వారా రక్షించిన విధానం, ఆ సిలువ ద్వారా మనకిస్తున్న మహిమగల సింహాసనం, అది స్మరణకు తెచ్చుకుని, అది గుర్తు తెచ్చుకుని, అది ఎదలోకి తెచ్చుకుని ప్రభుని ఆరాధన చేయి. ఆకాశమందున్న దేవుడు మహిమపరచబడతాడు, సంతోషిస్తాడు కూడా. నువ్వు దేవుని మహిమపరిస్తే నీకు మహిమగల సింహాసనం ఇచ్చే దేవుడు మహిమపరచబడాలి. అట్లు మహిమపరచబడేటట్టు ఆరాధన చేద్దాం. అట్లా ఆరాధన చేయనట్టు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. పాత పాటల బుక్లో స్తుతి ప్రశంస